బంగారం, వెండి ధరలు మండిపోతున్నాయి. ఎలా అంటే మొన్నటి వరకు లాస్ట్ ఇయర్ వరకు బంగారు షాపుల్లో టన్నుల కొద్ది బంగారం, వెండి పడున్నాయి. ఈగలు కొట్టుకున్నారు పాపం బంగారు షాపులో వాళ్ళు. జనాలు వస్తారులే, అమ్ముదాంలే అని చెప్పేసి స్టాక్ పెట్టుకున్నారు. ఎవ్వడు వెళ్ళలేదు. ఈ సంవత్సరం ఏమైందో ఏంటో తెలియదు, కానీ బంగారు వెండి నామ సంవత్సరం లాగా జనాలు విపరీతంగా అంటే బంగారం కొనడానికి అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకు రీజన్ ఏంటి అంటే రేటు 1,00,000 నుంచి 2,00,000 వెళుతుందేమో, 2,00,000 నుంచి 5,00,000 వెళ్తుందేమో. ఇదే డిస్కషన్స్ టీవీల్లో, న్యూస్ ఛానల్లో, యూట్యూబ్ రీల్స్లో, ఇన్స్టాలో, ఫేస్బుక్లో, ఆఫీసెస్ ఎక్కడ అరుగుల మీద కూడా బంగారం గురించి డిస్కషన్ నడుస్తుంది. ఇప్పుడు డిస్కషన్ నడుస్తున్నప్పుడు ఆటోమేటిక్గా హ్యూమన్కి, మనం మనుషులం కదా, ఇప్పుడు బల్బ్ వెలుగుతుంది మైండ్లో నుంచి. లేదు నా దగ్గర కొన్ని డబ్బులు ఉన్నాయి, ఆ డబ్బులు తీసి బంగారం కొందాము అని చెప్పేసి జనాలు ఇప్పుడు బయటపడుతున్నారు బంగారం, వెండి కొనడానికి. ఇప్పుడు కళ్ళు తెరిచారు పాపం. ప్రతి ఇంట్లో ప్రతి వైఫ్ హస్బెండ్కి చెప్తూనే ఉంది బంగారం కొనరా నాయనా అని చెప్పేసి. కానీ హస్బెండ్ మైండ్కి ఎక్కలా. ఏం చేస్తాం పాపం, వాళ్ళు నిజమే చెప్పారు బంగారం మీద ఇన్వెస్ట్ చేస్తే చాలా మంచిదని చెప్పేసి. మా మమ్మీ కూడా ఒక 10 ఏళ్ల క్రితమే చెప్పింది, బట్ మనం ఎక్కించుకోలేదు. మా వైఫ్ కూడా చెప్పింది, ఎక్కించుకోలేదు. బట్ ఇప్పుడు బాధపడుతున్నాం. అందరం వెళ్ళి బంగారు షాపుల్లో, నిన్న మొన్న హైదరాబాద్లో లాంగ్ వీకెండ్ కదా, 24, 25, 26 హైదరాబాద్ పంజాగుట్లో, నాంపల్లిలో కార్లు వేసుకొని లంచ్ బాక్సులు కట్టుకొని మరి ఫ్యామిలీస్ ఓకే బంగారం ఆర్నమెంట్స్ కొనడానికి వెళ్తున్నారు. ఇప్పుడు కొన్ని లక్షల రూపాయలు పెట్టి హై ప్రైస్లో ఇప్పుడు కొంటున్నారు. నిన్న ఆఫీస్లో డిస్కషన్ ఏంటి అంటే, ఒక కొలీగ్ తను 7 లక్షల వర్త్ ఉన్న ఒక నెక్లెస్ కొన్నదట. 24 క్యారెక్టర్ల బంగారం అని చెప్పేసి షాప్ ఒకటి చెప్పాడు. నమ్మేసి బిల్ వగేరా ఇచ్చారు. అది హాల్మార్క్ కూడా ఉంది, 24 క్యారెక్టర్ అని చెప్పేసి. కానీ వేరే షాపులో వ్యాలిడేట్ చేయిస్తే అది 18 క్యారెక్టర్లు మాత్రమే అట ఉంది. సో ఇప్పుడు కొనడం మంచిదే, కానీ చూసి కొనండి. ఆర్భాటానికి వెళ్ళొద్దు, హడావిడి పడొద్దు. మీకు తెలిసిన షాపుల్లో మీకు నమ్మకం ఉంటేనే మీ దగ్గర ఉన్న డబ్బుని తీసుకెళ్ళి మంచి షాపులో, మీకు తెలిసిన షాపుల్లో ఆర్నమెంట్స్ కొనుక్కోండి. లేకపోతే గోల్డ్ బిస్కెట్స్ కొనుక్కోండి, లేకపోతే గోల్డ్ బాండ్స్ తీసుకోండి, లేకపోతే గోల్డ్ ఈటీఎఫ్, ఈక్విటీ గోల్డ్ మార్కెట్, షేర్ మార్కెట్లో అక్కడ కొనుక్కోండి. మీకు చాలా ప్రాఫిట్ ఉంటుంది. అంతేగాని ఆర్నమెంట్ కొనుక్కోవాలని చెప్పేసి ఎగబడద్దు, హడావిడి చేయొద్దు. మోసాలు జరుగుతున్నాయి.